లాడిల్లేడి భర్తను మోసం చేసి ప్రియుడితో పరారైంది. అయితే భర్తతో ఫ్లాట్లు రాయించుకుని పరారైనట్లు తెలుస్తుంది మహిళా పరారీకి సహకరించిన తల్లిదండ్రులు. అయితే అంతకుముందు భర్తను ప్రేమ వివాహం చేసుకుంది మహిళ. ఆ తర్వాత తన ప్రియుడితోనూ ప్రేమ వ్యవహారం నడిపించింది. విషయం తెలిసి ప్రశ్నించాడు భర్త. అయితే దీంతో ప్రియుడితో పరారైన మహిళ దాదాపు 40 మంది దగ్గర అప్పులు తీసుకుని మహిళా తల్లిదండ్రులను అప్పులు తీసుకున్నారు. అయితే హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్న యువతి భర్త సోమసుందరరావు అప్పులు చెల్లించమని భర్తకు వేధింపులు అయితే వస్తున్నాయి. సో భర్త అలాగే బాధితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం మనం. పట్టాభి చౌదరి అండి, భవానీ ఇంట్లో ఈశ్వర అనే అతను గత కొంతకాలంగా భవానీ ఇంట్లో ఉంటూ ఏదో వాటర్ అది సప్లై చేసుకుంటూ ఎవరన్నా అతను బాకీ అడిగితే చూద్దాంలే అంటే వాళ్ళ ఇంటికి 20-30 సార్లు తిరిగి వాళ్ళని టార్గెట్ చేసి అతను ఉన్న బిజినెస్ అదే అందరి దగ్గర అలా 40-50 మంది దగ్గర తీసుకొని ఒక నైటే వెళ్ళిపోయాడండి. ఇంతవరకు మాకు ఏమి తెలవలేదు. మాకు తగిన న్యాయం చేయాలని 3 lakhs అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధితులు ఇంకా 36 మంది ఉన్నారు సార్. మీరేమైనా షూరిటీ పెట్టుకున్నారా? ప్రేమ్ సార్ నోటి చెక్ సెల్పురం ఎన్జిఓస్ కాలనీ నాకు టిఫిన్ సెంటర్. ఈ కమజేశ్వరరావు అనే అతను నాకు వాటర్ బాటిల్ చేస్తాడు హోటల్లో. పిల్లల చదువుల కోసం వాటికి డబ్బులు కావాలని 2 లక్షలు తీసుకున్నాడు. ఇస్తా అని రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కావున నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు నరసింహారావు అండి, భవానీ ఇంట్లోనే ఉంటాను. ఈశ్వరయ్య గారు వాళ్ళ ఆవిడ కలిసి మా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని నా కాళ్ళ ఏళ్లబడి నా ఇంటికి వచ్చి 1-4 సార్లు తిరిగి డబ్బులు తీసుకొని ఇంకా తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు తర్వాత ఇంకా కనపడకుండా పోయారు. వాళ్ళ కోసం నేను తిరగని ఊరు లేదు, తిరగని వ్యవహారం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజు కూడా మేము ఇస్తామని చెప్పి ఒప్పుకొని అంతే పోయి ఇంత మటుకు కనపడకుండా మమ్మల్ని ఆగం చేశారు. ఆ పైసలు కూడా నా దగ్గర లేకపోతే నేను బయట వేరే మిత్రుడి దగ్గర అడిగి ఇప్పించాను. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటున్నాను ఇప్పటి వరకు. అది నా బాధ. నేను 1,00,000 రూపాయలు ఇచ్చానండి అప్పుడు. దానికి కొంచెం దయచేసి మమ్మల్ని బయట వేయాల్సిందిగా కోరుతున్నాం అండి. నా పేరు సోమసుందరం అండి, వనస్థలిపురంలో ఉంటాను. నాకు మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ నా ఆఫీస్లో క్రాష్ కన్సల్టెన్సీలో శ్రీ సంజన అమ్మాయి వర్క్ చేసేది. మేము లవ్ చేసి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year బాగానే ఉన్నాం. నాతో తర్వాత ఒక అబ్బాయితో తిరగడం చూసి ఇట్లా చేయొద్దమ్మా, పద్ధతి కాదు, వద్దని చెప్పి మందలించడం జరిగింది. తర్వాత హరిహరపురంలో నా ఇల్లు అమ్మించి క్యాష్ గోల్డ్ అన్ని కొనిపించుకుంది. 2 ప్లాట్లు రాయిపించుకుంది. నాతో రాయిపించుకుని ఇవన్నీ తీసుకుని ఒక 60 లక్షల వరకు నన్ను మోసం చేసి ఇంట్లోంచి భానుప్రకాష్ రెడ్డి ఇంజాపూర్లో ఉంటాడు, అతనితో వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద నేను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 420 కేసు పెట్టాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇంజాపూర్లో ఒక 40-50 లక్షలు ప్రజల దగ్గర తీసుకుని టోకరా ఇచ్చి వాళ్ళు ఐపీ పెట్టి పారిపోయారు. వాళ్ళు ఈ అప్పులందరూ నన్ను వచ్చి మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీయే కదా వాళ్ళు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాలాగా వీళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరూ మోసపోకుండా తగిన న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్, భర్తను మోసం చేసి ప్రియుడితో మహిళ జంప్ అయింది. భర్తతో ఫ్లాట్లో ఉడాయించింది మహిళ. అయితే మహిళా పరారీకి సహకరించారు తల్లిదండ్రులు. అంతకుముందు భర్తను ప్రేమ వివాహం చేసుకుంది మహిళ. ఆ తర్వాత తన ప్రియుడితోనూ ప్రేమ వ్యవహారం నడిపించింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? వనస్థలిపురంలో సంజన అనే మహిళ కొంతమందితోని ప్రేమ పేరుతోని మోసం చేసి డబ్బులతో ఉడాయించిందని చెప్పేసి కూడా వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెతో పాటు ఒక పెళ్లి వ్యక్తిని పెళ్లి చేసుకొని తనకు సంబంధించిన ఆస్తులు తనపై పేరుపై రాయించుకొని ఆ తర్వాత నెమ్మదిగా అక్కడి నుంచి తన బాయ్ ఫ్రెండ్ తో పారిపోయిందని చెప్పేసి కూడా ఆమె భర్త, పెళ్లి చేసుకున్న భర్త పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు అనేక మంది దగ్గర కూడా డబ్బులు 1,00,000 రూపాయలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించినట్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 4 ప్రస్తుతం ఫిర్యాదు చేయడం జరిగింది ఆమె భర్తతో పాటు. ఇంకా చాలా మంది దగ్గర ఆమెతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా 3 కూడా డబ్బులు తీసుకొని ఇక్కడ నుంచి పారిపోయినట్టుగా చెప్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన వనస్థలిపురం పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అసలు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారనే దానిపై కూడా విచారణ జరుపుతున్నారు. అయితే మొదట ఆ పెళ్ళైన వ్యక్తినే పెళ్లి చేసుకొని మళ్ళీ అతనికి సంబంధించిన ఆస్తులన్నీ కూడా రాయించుకున్న తర్వాత
తన ప్రియుడితో కలిసి వనస్థలిపురం నుంచి పారిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున బాధితులు దాదాపు ₹1,00,00,000 వరకు కూడా వసూలు చేసి వారి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత అక్కడ నుంచి భర్తకు సంబంధించిన ఆస్తులు కూడా తన పేరుపై రాయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయినట్టుగా చెప్తున్నారు. దీనిపైన వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి యువతికి సంబంధించి ఆస్తుల కోసం గాలిస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎంతమంది బాధితులు ఉన్నారనేది విచారణలో బయటపడుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, హైదరాబాద్లో మరో కిలాడీ లేడీ బయటకు వచ్చింది. భర్తను మోసం చేసి ప్రియుడితో మహిళ జంప్ అయింది. భర్తతో ఫ్లాట్లో రాయించుకుని మరి పరారైంది మహిళ. అయితే మహిళ పరారీకి సహకరించారు తల్లిదండ్రులు. అంతకుముందు భర్తను కూడా ప్రేమ వివాహం చేసుకుంది మహిళ. అయితే అక్కడ బాధితులు కూడా మా దగ్గర చాలా అప్పులు చేశారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఆ తర్వాత తన ప్రియుడితోనూ ప్రేమ వ్యవహారం నడిపింది. విషయం తెలిసి ప్రశ్నించారు వాళ్ళ భర్త. అయితే దీంతో ప్రియుడితో పరారైంది మహిళ. దాదాపు 40 మంది దగ్గర అప్పులు తీసుకున్నారు మహిళా తల్లిదండ్రులు. హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు యువతి భర్త సోమసుందరరావు. అలాగే అప్పులు చెల్లించమని భర్తకు వేధింపులు కూడా వస్తున్నాయి. లో మరో కిలాడి లేడీ అయితే బయటకు వచ్చింది. భర్తను మోసం చేసి ప్రియుడితో మహిళ జంప్ అయింది. భర్తతో ఫ్లాట్లో రాయించుకుని ఉడాయించింది మహిళ పరారీకి సహకరించారు తల్లిదండ్రులు. అంతకుముందు భర్తను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే అంతకుముందు భర్తను ప్రేమ వివాహం చేసుకుంది మహిళ. ఆ తర్వాత తన ప్రియుడితోనూ ప్రేమ వ్యవహారం నడిపించింది. విషయం తెలిసి ప్రశ్నించారు ఆమె భర్త. అయితే దీంతో ప్రియుడితో పరారైంది మహిళ. దాదాపు 40 మంది దగ్గర అప్పులు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. సో పోలీసులు కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఇంకే ఎవరైనా ఉంటే, బాధితులు ఎవరైనా ఉంటే కంప్లైంట్ కూడా చేయొచ్చు అని పోలీసులు కూడా చెబుతున్నారు. సో హైదరాబాద్ వనస్థలిపురంలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బిగ్ టీవీ కమెంట్ రూపంలో తెలియజేయండి. పట్టాభి చౌదరి అండి, భవానీ ఇంట్లో. ఈశ్వర అనే అతను గత కొంతకాలంగా భవానీ ఇంట్లో ఉంటూ ఏదో వాటర్ అది సప్లై చేసుకుంటూ ఎవరన్నా అతను బాకీ అడిగితే చూద్దాంలే అంటే వాళ్ళ ఇంటికి 20-30 సార్లు తిరిగి వాళ్ళని టార్గెట్ చేసి అతను ఉన్న బిజినెస్ అదే అందరి దగ్గర అలా 40-50 మంది దగ్గర తీసుకొని ఒక నైటే వెళ్ళిపోయాడండి. ఇంతవరకు మాకు ఏమి తెలవలేదు. మాకు తగిన న్యాయం చేయాలని. 3 lakhs అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధితులు ఇంకా 36 మంది ఉన్నారు సార్. మీరేమైనా షూరిటీ పెట్టుకున్నారా? రామ్ సార్ నోటి చెక్. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ నాకు టిఫిన్ సెంటర్. ఈ కమిషనర్ అనే అతను నాకు వాటర్ బాటిల్ చేస్తాడు హోటల్లో. పిల్లల చదువుల కోసం వాటికి డబ్బులు కావాలని 2 లక్షలు తీసుకున్నాడు. ఇస్తా అని రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కావున నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు నరసింహారావు అండి, భవానీ ఇంట్లోనే ఉంటాను. ఈశ్వరయ్య గారు వాళ్ళ ఆవిడ కలిసి మా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని నా కాళ్ళ ఏళ్లబడి నా ఇంటికి వచ్చి 1-4 సార్లు తిరిగి డబ్బులు తీసుకొని ఇంకా తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి 3 సంవత్సరాలు తర్వాత ఇంకా కనపడకుండా పోయారు. వాళ్ళ కోసం నేను తిరగని ఊరు లేదు, తిరగని వ్యవహారం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజు కూడా మేము ఇస్తామని చెప్పి ఒప్పుకొని అంతే పోయి ఇంత మటుకు కనపడకుండా మమ్మల్ని ఆగం చేశారు. ఆ పైసలు కూడా నా దగ్గర లేకపోతే నేను బయట వేరే మిత్రుడి దగ్గర అడిగి ఇప్పించాను. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటున్నాను ఇప్పటి వరకు. అది నా బాధ. నేను ₹1,00,000 ఇచ్చానండి అప్పుడు. దానికి కొంచెం దయచేసి మమ్మల్ని బయట వేయాల్సిందిగా కోరుతున్నాం అండి. నా పేరు సోమసుందరం అండి, వనస్థలిపురంలో ఉంటాను. నాకు మ్యారేజ్ డైవర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ నా ఆఫీస్లో క్రాష్ కన్సల్టెన్సీలో శ్రీ సంజన అమ్మాయి వర్క్ చేసేది. మేము లవ్ చేసి పెళ్లి చేసుకుని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక 1.5 year బాగానే ఉంది నాతో. తర్వాత ఒక అబ్బాయితో తిరగడం చూసి ఇట్లా చేయొద్దమ్మా, పద్ధతి కాదు, వద్దని చెప్పి మందలించడం జరిగింది.
తర్వాత హరిహరపురంలో నా ఇల్లు అమ్మించి క్యాష్ గోల్డ్ అన్ని కొనిపించుకుంది, 2 ప్లాట్లు రాయిపించుకుంది నాతో. రాయిపించుకుని ఇవన్నీ తీసుకుని ఒక 60 లక్షల వరకు నన్ను మోసం చేసి ఇంట్లోంచి భానుప్రకాష్ రెడ్డి ఇంజాపూర్లో ఉంటాడు, అతనితో వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద నేను వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో 420 కేసు పెట్టాను. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే వీళ్ళ అమ్మా నాన్న వాళ్ళు కూడా ఇంజాపూర్లో ఒక 40-50 లక్షలు ప్రజల దగ్గర తీసుకుని టోకరా ఇచ్చి వాళ్ళు ఐపీ పెట్టి పారిపోయారు. వాళ్ళు ఈ అప్పుల వాళ్ళందరూ నన్ను వచ్చి మీకు తెలుసు కదా, మీ ఫ్యామిలీయే కదా వాళ్ళు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాలాగా వీళ్ళలాగా ఇంకోళ్ళు ఎవరూ మోసపోకుండా తగిన న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరో కిలాడి లేడీ భర్తను మోసం చేసి ప్రియుడితో పరారైంది. అయితే భర్తతో ఫ్లాట్ లో రాయించుకుని పరారైనట్లు తెలుస్తుంది మహిళ పరారీకి సహకరించిన తల్లిదండ్రులు. అయితే అంతకుముందు భర్తను ప్రేమ వివాహం చేసుకుంది ఈ మహిళ. ఆ తర్వాత తన ప్రియుడితోనూ ప్రేమ వ్యవహారం నడిపించింది. విషయం తెలిసి ప్రశ్నించాడు భర్త. అయితే దీంతో ప్రియుడితో పరారైన మహిళ దాదాపు 40 మంది దగ్గర అప్పులు తీసుకుని మహిళా తల్లిదండ్రులను అప్పులు తీసుకున్నారు. అయితే హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటున్న యువతి భర్త సోమసుందరరావు అప్పులు చెల్లించమని భర్తకు వేధింపులు అయితే వస్తున్నాయి. సో భర్త అలాగే బాధితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం మనం. పట్టాభి చౌదరి అండి, భవానీ ఇంట్లో ఈశ్వర అనే అతను గత కొంతకాలంగా భవానీ ఇంట్లో ఉంటూ ఏదో వాటర్ అది సప్లై చేసుకుంటూ ఎవరన్నా అతను బాకీ అడిగితే చూద్దాంలే అంటే వాళ్ళ ఇంటికి 20-30 సార్లు తిరిగి వాళ్ళని టార్గెట్ చేసి అతను ఉన్న బిజినెస్ అదే అందరి దగ్గర అలా 40-50 మంది దగ్గర తీసుకొని ఒక నైటే వెళ్ళిపోయాడండి. ఇంతవరకు మాకు ఏమి తెలవలేదు. మాకు తగిన న్యాయం చేయాలని. మీరెంత ఇచ్చారు? 3 lakhs అండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇంకా 36 మంది ఉన్నారు సార్. మీరేమైనా షూరిటీ పెట్టుకున్నారా? రామ్ సార్ నోటి చెక్. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీ నాకు టిఫిన్ సెంటర్. ఈ కమిషనర్ అనే అతను నాకు వాటర్ బాటిల్ చేస్తాడు హోటల్లో. పిల్లల చదువుల కోసం వాటికి డబ్బులు కావాలని 2 లక్షలు తీసుకున్నాడు. ఇస్తా అని రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. కావున నాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాను. నా పేరు నరసింహారావు అండి, భవానీ ఇంట్లో ఉంటాను. ఈశ్వరయ్య గారు వాళ్ళ ఆవిడ కలిసి మా పిల్లల చదువుల కోసం డబ్బులు కావాలని నా కాళ్ళ ఏళ్లబడి నా ఇంటికి వచ్చి 1-4 సార్లు తిరిగి డబ్బులు తీసుకొని ఇంకా తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పి 3 సంవత్సరాలు తర్వాత ఇంకా కనపడకుండా పోయారు. వాళ్ళ కోసం నేను తిరగని ఊరు లేదు, తిరగని వ్యవహారం లేదు. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తే ఆ రోజు కూడా మేము ఇస్తామని చెప్పి ఒప్పుకొని అంతే పోయి ఇంత మటుకు కనపడకుండా మమ్మల్ని ఆగం చేశారు. ఆ పైసలు కూడా నా దగ్గర లేకపోతే నేను బయట వేరే మిత్రుడి దగ్గర అడిగి ఇప్పించాను. వాళ్ళకి మిత్రులు